ఇన్ని రోజులు మా వల్లనే పైకి వచ్చారు, మా నాయకులు కూడా అన్నాడు తప్పు చేశారు, నెత్తి మీద ఎక్కించుకున్నారు, ఇవాళ వాళ్ళే తన్నులు తింటున్నారు. నెత్తి మీద ఎక్కించుకున్నారు వాళ్ళే, తన్నులు తింటున్నారు వాళ్ళే. వీళ్ళని ఎక్కడ ఉంచే వాళ్ళని అక్కడ ఉంచాలని నేను మొదటి నుంచి చెప్పినా, రాజశేఖర్ రెడ్డి కూడా చెప్పినా, రాజశేఖర్ రెడ్డి గారు మీరు అనవసరంగా ఎంఐఎంకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పాతపట్నంలో ఉన్నటువంటి మిగతా సెక్యులర్ ఫోర్సెస్ వాళ్ళందరూ బాధపడుతున్నారు, వీళ్ళ దాదాగిరి పెరిగిపోతున్నది. పొద్దున సబ్ ఇన్స్పెక్టర్ అంటే సాయంత్రం ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవడన్నా ఆఫీసర్ గారు స్ట్రిక్ట్ ఉంటే వాళ్ళని చేయాలి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి గుండాగిరి చేసి రౌడీలని తీసుకొని పోతున్నారు అని ఎన్ని చెప్పినా ఆఖరుకు సియాసత్ జాయద్ అలీ మీద కూడా ఏది ఇక ఏం చెప్పాలి, ఆయన మీద కచ్చడం జరిగింది. అప్పుడు కూడా మేము పట్టించుకోలే. ఇక వీటన్నిటి కారణాల వల్లనే వాళ్ళకి తెలిసిపోయింది కాంగ్రెస్ ఏం చేయదు. ఇప్పుడు మా కాంగ్రెస్ నే బొంద పెడతాడట, ఆయన నామరూపాలు లెక్క చేస్తాడట. పోషించు నేను ఆనాడే రాజశేఖర్ చెప్పిన, రాజశేఖర్ రెడ్డి నువ్వు ఉండేది కడపరా బాబు, మాకెందుకు ఇబ్బంది పెడుతున్నావు, వీళ్ళను అల్లుళ్ళ లెక్క ఎందుకు చూస్తున్నావు అంటే ఆయన ఇడలే, ఆయన మీదికి పోయిన మేము పరిశానులు ఉన్నాం.